2026 టీ20 ప్రపంచ కప్ క్లైమాక్స్ వచ్చేసింది. యావత్ క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా మార్చి 8వ తేదీన టీమిండియా మరియు న్యూజిలాండ్ జట్లు విశ్వ విజేత ఎవరో తేల్చుకోబోతున్నాయి. ఒకవైపు డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగి ముచ్చటగా 3వ కప్పు కొట్టాలని కసితో ఉన్న భారత్, మరోవైపు ఎప్పుడు అండర్ డాగ్స్ గా వచ్చి షాక్ ఇచ్చే కివీస్. ఈ పోరు మామూలుగా ఉండదు. ఇది అసలైన అగ్ని పరీక్ష. ఈ నేపథ్యంలో పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్, గత చరిత్ర, తుది జట్టు మార్పులు, ఏ ఆటగాళ్లు మ్యాచ్ను డిసైడ్ చేస్తారు అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. అహ్మదాబాద్ పిచ్ అంటేనే పరుగుల గని. ఇక్కడి ఎర్ర నేల పిచ్లు బ్యాటర్లకు స్వర్గధామంలా ఉంటాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కాబట్టి కాస్త ఆచితూచి ఆడాల్సి ఉంటుంది. సాయంత్రం వేళ మ్యాచ్ కావడం వల్ల మంచు ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని లక్ష్య ఛేదనకు మొగ్గు చూపితే బాగుంటుంది అని విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఈ టోర్నీలో ఇక్కడ మొత్తం 6 మ్యాచ్లు జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 4 సార్లు గెలవగా రెండవసారి బ్యాటింగ్ చేసిన జట్టు 2 సార్లు గెలిచింది. ఇదే మైదానంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో ఇండియా 2వ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి 111 పరుగులకే ఆలౌట్ అయ్యి ఓటమి పాలైంది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఫైనల్స్ లో ఉండే ఒత్తిడిని కూడా పరిగణిస్తూ ఇండియా గనుక టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ తీసుకుని భారీ స్కోరు సాధిస్తే మంచిది అనే భావన వ్యక్తమవుతోంది. మరి టాస్ గెలిచిన కెప్టెన్ ఈ మ్యాచ్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి. ఇక వాతావరణం విషయానికొస్తే వరుణుడి జాడ ఎక్కడా లేదు. ఆకాశం నిర్మలంగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఒకవేళ ఏమైనా ఆటంకం కలిగితే మార్చి 9వ తేదీన రిజర్వ్ డే కూడా ఉంది కాబట్టి ఆట పూర్తి కావడం ఖాయం. భారత్ మరియు న్యూజిలాండ్ జట్లు ఐసీసీ టోర్నీస్ లో తలపడితే చాలు భారత అభిమానుల గుండెల్లో రైలు పరిగెడతాయి. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు ఈ 2 జట్లు 3 సార్లు తలపడగా ఆశ్చర్యకరంగా 3 సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది. 2007లో మనం కప్పు కొట్టినప్పుడు కూడా మనల్ని ఓడించిన ఏకైక జట్టు న్యూజిలాండే. గతంలో 2021 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా కివీస్ చేతిలోనే మనకు ఓటమి ఎదురైంది. ఇప్పటి వరకు భారత్ 4 సార్లు ఫైనల్స్ కు చేరగా న్యూజిలాండ్ జట్టుకు ఇది 2వసారి మాత్రమే. కివీస్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టీ20 ట్రోఫీని ముద్దాడలేదు. ఆ లోటును తీర్చుకోవాలని వారు చూస్తుంటే వారిపై ఉన్న బ్యాడ్ రికార్డుని చెరిపివేయాలని భారత్ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం టీమిండియాలో కొందరు ఆటగాళ్ల ఫామ్ మేనేజ్మెంట్ కు నిద్ర లేకుండా చేస్తోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ తన సహజ సిద్ధమైన దూకుడును ప్రదర్శించలేకపోతున్నాడు. అలాగే మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ కూడా ఈ టోర్నీలో తన స్థాయికి తగ్గట్టుగా ఆడకపోవడం పెద్ద మైనస్. బౌలింగ్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి మరియు హర్షదీప్ సింగ్ ధారాళంగా పరుగులు ఇస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. 6వ బౌలర్గా పనికొస్తాడు అనుకున్న శివన్ దుబేకి బౌలింగ్ ఇవ్వాలంటే భయమేస్తోంది. పొరపాటున బౌలింగ్ ఇస్తే సగటున ఓవర్కు 20 పరుగులు తక్కువ ఇవ్వడం లేదు. ఈ విషయాలన్నీ కూడా టీమిండియాలో లోపాలుగా కనిపిస్తున్నాయి. ఇదే పిచ్పై దక్షిణాఫ్రికా మ్యాచ్లో వరుణ్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ పరిస్థితుల్లో వరుణ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ రావాలని చాలా మంది భావిస్తున్నారు. మరి వరుణ్ స్థానంలో కుల్దీప్ వస్తాడా లేక విన్నింగ్ కాంబినేషన్ అలానే ఉంచుతారా అనే విషయం ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వరుణ్ పక్కన పెట్టి కుల్దీప్ కు ఛాన్స్ ఇచ్చి మిగతా జట్టును యథాతథంగా కొనసాగిస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తోంది. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. న్యూజిలాండ్ జట్టులో ఈ టోర్నీ పొడవునా బీభత్సం సృష్టిస్తున్న ఆటగాడు ఫిన్నెలెన్. సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక రచిన్ రవీంద్ర తన ఆల్రౌండ్ షోతో భారత్ కు ముప్పుగా మారే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్లో గ్లెన్ ఫిలిప్స్ మెరుపులు కివీస్ కు కొండంత బలం. వీరిని త్వరగా అవుట్ చేయకపోతే భారత బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయం. రవీంద్ర, ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్ బ్యాటర్లను తికమక పెట్టే అవకాశం ఉంది. కివీస్ జట్టు పైకి ఎంత బలంగా కనిపిస్తున్నా వాళ్ళను కూడా కొన్ని స్పష్టమైన లూప్ హోల్స్ ఉన్నాయి. మొదటిది, వాళ్ల బ్యాటింగ్ అంతా కూడా ఓపెనర్ల మీద, ముఖ్యంగా ఫిన్నెలెన్ విధ్వంసం మీదే అతిగా ఆధారపడి ఉంది. ఒకవేళ బుమ్రా లాంటి బౌలర్ పవర్ ప్లేలోనే అలన్ వికెట్ తీస్తే కివీస్ మిడిల్ ఆర్డర్ కుదేలవ్వడం ఖాయం. అహ్మదాబాద్ లాంటి ఎర్రమట్టి పిచ్ మీద నాణ్యమైన స్పిన్ ఎదుర్కొనేంత స్ట్రాంగ్ టెక్నిక్ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ లో కాస్త తక్కువని చెప్పాలి. ఇక రెండో పాయింట్, వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్. మిచెల్ శాంట్నర్ పొదుపుగా బౌలింగ్ చేస్తాడు, కానీ వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పే ఇంకో క్వాలిటీ రెగ్యులర్ స్పిన్నర్ వాళ్ళకి లేకపోవడం అతిపెద్ద మైనస్. ఆ లూప్ హోల్ మీద మన బ్యాటర్లు గనక అటాక్ చేస్తే వాళ్ళకి చుక్కలు కనిపించడం గ్యారంటీ. ఈ మెగా ఫైనల్ విజేతను నిర్ణయించేది 4 కీలక ఆటగాళ్లు అనిపిస్తోంది. టీమిండియా వైపు చూస్తే సంజు శాంసన్ ఇప్పుడున్న ఫామ్ చూస్తుంటే పూనకం వచ్చినోడ్లా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ మీద సెమీస్లో అతడు బాదిన 89 పరుగులే దానికి నిదర్శనం. ఆ క్లాస్, ఆ టైమింగ్ మనకు అతిపెద్ద ఆయుధం. మనం సెమీస్ చేరడంలో, సెమీస్ నుండి ఫైనల్ చేరడంలో సంజు బ్యాటింగ్ ఎంత కీలకమో మనందరికీ తెలుసు. ఇక బౌలింగ్లో మన బుమ్రా గురించి కొత్తగా చెప్పేదేముంది? అతనొక బ్రహ్మాస్త్రం.
కివీస్ బ్యాటర్ల వెన్నెముక విరవడానికి అతని యార్కర్లే మనకు దిక్కు. మరోవైపు న్యూజిలాండ్ నుంచి చూస్తే సౌత్ ఆఫ్రికా మీద సెమీస్లో కేవలం 33 బంతుల్లోనే సెంచరీ బాది క్రికెట్ ప్రపంచాన్ని వణికించిన ఫిన్నెలెన్ మనకు పెద్ద డేంజర్. అతడు గనక మెరుపు ఆరంభం ఇస్తే ఆపడం కష్టం. కాబట్టి ఎంత త్వరగా పెవిలియన్ పంపిస్తే మనకు అంత సేఫ్. ఇక బౌలింగ్లో మ్యాట్ హెన్రీ తన పేస్ స్వింగ్తో మన టాప్ ఆర్డర్ను టెన్షన్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి నలుగురు చుట్టూనే ఫైనల్ మ్యాచ్ గెలుపోటములు తిరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తానికి హ్యాట్రిక్ కప్ కోసం ఇండియా, మొదటిసారి కప్ కోసం న్యూజిలాండ్ నువ్వా నేనా అన్నట్లు తలపడబోతున్నాయి. మరి ఆదివారం రోజున కప్పు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.